అంటెనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనిల్ కొంచెం స్టేజ్ అదిగో. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. దయచేసి అందరం కూడా మరి సాక్ష్యములు ఎవరు పంచుకోలేకపోయారు. ఈ వారంలోనే దేవుడు మనకి చాలా సురక్షితమైనటువంటి ప్రయాణాల్లో దేవుడు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యం చాలా క్లుప్తంగా నేను మీతో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను, ఎక్కువసేపు కాదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనందరికీ చాలా చిరపరిచితము సుపరిచితమైనటువంటి లేఖన భాగమును మనం చదివి దాంట్లో నుంచి దేవుడు మనతో మాట్లాడే మాటలను మనం అందుకొని ఇక్కడ నుంచి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము 14వ వచనం కలిసినటువంటి లేఖన భాగం చదువుదాం. రైట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అన్నింటిలోనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడి ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామములు వందనాలు. చదవబడిన లేఖన భాగం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన పరలోకపు శక్తిని ఇప్పుడు మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించే మనసు ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులలో కూడా మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి నీ వాక్యాన్ని విడుచుండగా గ్రహించుటకు శక్తిని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అది. బైబిల్లో వ్రాయబడిన ఏ మాట అయినా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని దాసులు రాశారు, ప్రవక్తలు రాశారు, అపోస్తలులు రాశారు. అందులో ఇక్కడ ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సంఘానికి ఉపయోగపడే మాట. మీరు కొన్ని సంగతులు మానాలి, మీరు సమస్త కార్యాలు చేయాలి, కానీ సమస్త కార్యాలు చేయకన్నా ముందు మీరు కొన్నిటిని మానాలి అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కొన్ని మానకుండా మనం సమస్త కార్యాలు చేస్తే మన ప్రయాస వ్యర్థమైపోతుంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానాల్సినవి మానకుండా, మానడం అంటే ఏదో తాగుడు మానవా తిరుగుడు మానవా అని కాదు, ఇవి కాదు మానాల్సింది. రక్షణ పొందకన్నా ముందు నీలో ఉన్నటువంటి లక్షణాలు రక్షణ పొందిన తర్వాత మళ్ళీ కనబడకూడదు, ఆ క్రియలు కనబడకూడదు, ఆ జీవితం ఆ లైఫ్ కనబడకూడదు. వాటిని విడిచిపెట్టడమే క్రైస్తవ జీవితం. అది ఒక్కరోజు బాప్తిసం పొందిన జరిగే పని కాదు. బాప్తిసం పొందిన రోజు నువ్వు ఒప్పుకున్నావు ఏంటంటే ఇప్పటి నుంచి నేను ప్రతిదాన్ని తప్పన ప్రతిదాన్ని విడిచిపెడతానని ఒప్పుకున్నావు. ఇక రోజు ఒకటి గుర్తుకొస్తుంది, రోజు ఒకటి ఎండబడుతుంది, రోజు ఒకటి కూడా విడిచిపెట్టాల్సింది ఉంటుంది. అంత సంపూర్ణుడు కాడెవడు బ్రతికినంత కాలము కూడా ప్రతిదీ విడిచిపెడుతూ ఉండాలి. ప్రతి దాని నుంచి దేవునికి ఇష్టం లేని దాని నుంచి నువ్వు పారిపోవాలి అంటాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి గుర్తు చేస్తున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. విసర్జించడం అంటే కింద ఫుట్ నోట్లో పారిపో వాటి నుంచి. ఏమయ్యా వాటిని పారిపోవాల్సి ఏమని అంటే పైన దృష్టి చెప్పాడు. ఏమేమో చూడండి 10వ వచనంలో, ఎందుకనగా సమస్తమైన కీడులకు మూలము ఏమది? ధనాపేక్ష.
కొందరు దానిని ఆశించారు, విశ్వాసములు తొలగిపోయారు. అంటే ఇక యేసు ప్రభులో లేరు, వాడు రక్షణలో నుంచి తొలగిపోయాడు, విశ్వాసంలో తొలగిపోయాడు, అంటే రక్షణలోకి వెళ్ళి తొలగిపోయాడు. నానా బాధల్లో తమను తామే పొడుచుకుని, అందులో కూడా ఇస్కరియోతు యూదా. దేవుని బిడ్డలారా, వాణ్ణి వాడు పొడుచుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలే. రక్షణ పొందకన్నా ముందు వాటిలో ఉన్న సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. నువ్వు పాత పురుషుడు అనేటటువంటి వాడు చచ్చిపోవాలి. నీ ప్రాచీన స్వభావం అంటాడు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో, నీ ప్రాచీన స్వభావం అనేటటువంటిది సమాధి చేయబడాలి అనేటటువంటి మాట మనకు కనబడుతుందండి. దయచేసి 6వ వచనం, ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్ధకమగునట్లుగా మన ప్రాచీన స్వభావము, అంటే ఏమన్నాడు, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము ఏమైందన్నమాట, ఆయనతో పాటు నువ్వు దాని సిలువ వేసేసావు. ప్రాచీన స్వభావం పోవాలి. మెల్లమెల్లగా దాన్ని విడిచిపెడుతూ ఉండాలి. మారు మనసు అంటే ప్రతిరోజు నువ్వు మానాల్సినవి ప్రతిరోజు ఉంటాయి. ఫిలిప్పీలు ఎంతో ఎత్తుగలిగిన తర్వాత పౌలు పత్రికలు రాసే స్థాయికి, పత్రికలు చదువుకునే స్థాయికి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందిన వ్యక్తులే. అయినా వారు ఇంకా మానవలసినవి ఉన్నవి. ప్రతి సంఘానికి కూడా ఈ విషయాలు గుర్తు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు మీరు అటువంటి వారై ఉంటుంది. కొరింథీయులారా, మీరు ఒకప్పుడు ఎటువంటి వాళ్ళంటే ఇష్టానుసారంగా మీరు నడిచిన వారు అంటాడు. 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనంలో, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకుడైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానీ మీలో కొందరు దొంగలు ఉన్నారు సంఘంలో. కొందరు దోచుకున్న వారు ఉన్నారు, కొందరు వ్యభిచారులు ఉన్నారు, కొందరు ఆడంగితనము గల వారు ఉన్నారు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వారు ఉన్నారు ఇందులో. ఒకప్పుడు అటువంటి వారే ఉంటారు, ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడు వాటిని మీరు మానేయాలి. భూమి మీద మీరు చాలా ఉన్నాయి మానవలసినవి దేవుని బిడ్డలారా. కొలసీలకు రాసినటువంటి పత్రికలో చాలాసార్లు మనం గుర్తు చేసుకున్నటువంటి మాట 3వ అధ్యాయంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ సంబంధమైన ధనాపేక్ష మీరు చంపేయాలి. అది రక్షణ పొందిన నాడు చచ్చిపోయేవాడిని. రక్షణ పొందిన నాన్న నీవు ఆత్మీయ జీవితంలో క్రొత్త జీవితం ప్రారంభించా. పాత పురుషుడు చచ్చిపోయాడు, ప్రాచీన స్వభావం చచ్చిపోయింది, కానీ అలవాట్లు చచ్చిపోవు. అలవాట్లన్నీ శరీరంలోనే ఉంటాయి. వీటిని ఏం చేయాలి, నువ్వు దినదినము కొన్ని చంపుకోవాలి. నీకు నీవుగా చంపుకోవాలి. అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, ఇవన్నీ మీరు ఏం చేయండి, చంపివేయండి. వీటితో పాటు ఇంకోటి చంపేయమంటున్నాడు 9వ వచనంలో. 7వ వచనం చూద్దాం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని ఇప్పుడు కూడా అనుసరిస్తే వాడు విశ్వాస అవుతాడా? ఒకప్పుడు ఇవన్నీ మీరు అనుసరించారు. ఒకప్పుడు కామతురత ఉందో ఏముందో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు చంపేసుకుంటూ మీరు ఇంకోటి కూడా చంపాలి. ఏంటంటే మీ ప్రాచీన జీవితంలో మీకున్నది ఏంటంటే అవిధేయతను కూడా మీరు చంపివేయాలి అంటాడు. 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ నోట బూతులు, మీ నోట బూతులైనను విసర్జించండి. ఏంటండి ఇవన్నీ విసర్జించాలా? మీలో ఉన్న ప్రతి అవిధేయత కానీ, రక్షింపబడకన్నా ముందున్న మీకున్న ప్రతి అలవాటు రక్షణ పొందిన తర్వాత రిపీట్ కాకూడదు. రిపీట్ అవుతుందంటే నువ్వు వాటిని చంపుకోవడం లేదని అర్థం. అయితే ఫిలిప్పీలకు పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు కొన్ని మానాలి. మీరు మానవలసినవి ఉన్నాయి. ఏమయ్యా అంటే మీరు సంశయాలు మానాలి, మీరు సనుగు మానాలి. అంటే అర్థం ఏంటంటే వీరిలో సనుగులు, సంశయాలు స్టార్ట్ అయినాయి ఫిలిప్పీ సంఘంలో. నేను ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారు, నేను లేని సమయంలో మీరు ఎట్లా ఉంటున్నారు అని చెప్పినప్పుడు 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ఎదుట
ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని ఈ సమయంలో, నేను మీతో లేని ఈ కాలమందు మీరు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట వారికి? ఆయన ఉన్నప్పుడు మాత్రమే ప్రదర్శిస్తున్నారు భయాన్ని. ఆయన పోయిన తర్వాత భయం లేదు, వణుకు లేదు, ఏం లేదు. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఇది లోపిస్తుందో వాడు పతనంలో స్టార్ట్ అయ్యాడని అర్థం. గడగడ వణుకు సంతోషించాలి. ఎవరి దగ్గర సంతోషించాలి? గడగడ వణుకుచు దేవుని దగ్గర మాత్రమే సంతోషించాలనా? దేవుని దగ్గర పోయినప్పుడు మీరు గడగడ వణుకు సంతోషించండి. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు కూడా గడగడ వణుకు సంతోషించండి. పాపం అనేది ఎదురైనప్పుడు కూడా గడగడ వణకాలి. పాపం ఎదురుగానే కొంచెం మనము మన వీరత్వాన్ని చూపించకూడదు, మన పౌరుషాన్ని, మన ధైర్యాన్ని చూపించకూడదు. అప్పుడు కూడా మనకు భయం అవసరం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భయం అవసరము, పాపం ఎదురైనప్పుడు భయం అవసరము, బైబుల్ మీదకి వచ్చినప్పుడు భయం అవసరము. దేవుడు బిడ్డలారా, ఇక్కడ వీళ్ళకు ఫిలిప్పీలకు మాట్లాడుతూ మీలో సంశయాలు ఉన్నాయి, సనుగులు ఉన్నాయి, మీరు వీటిని మానాలంటే అర్థమైంది. వీళ్ళు మానలేకపోతున్నారు. అవి సనుగు సంశయం ఎందుకు వస్తుంది? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? సనుగు వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చినాయండి ఇజ్రాయేల్ జనాంగంలో? ఇజ్రాయేల్ అరణ్య యాత్రలో ఉన్న సమయంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 10వ వచనం, మీరు సనగకుండి వారిలో కొందరు సనిగి. సనగడం వల్ల ఎందుకు చంపేశాడు దేవుడు వారికి? అంత డేంజరా సనగడం అంటే? ఏదో అట్లా కొంత డౌట్ వచ్చింది మోషే మీద, అంత కొంత డౌట్ వచ్చింది దేవుని మీద. దేవుడు ఉన్నాడా లేడా? అరణ్యంలో చంపడం తెచ్చనా? పాలుతేనెలు ప్రవహించి దేశం ఎక్కడ వాయే? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, శత్రువులు ఎంటబడతా ఉన్నారు. ఇజ్రాయేల్ అరణ్య యాత్రలు జరిగే ప్రతి సంభవము ఈరోజు సార్వత్రిక సంఘంలో జరుగుతుంది. మనం డోంట్ ఎక్స్పెక్ట్, ఎప్పుడు కూడా మనం మంచిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. బయలుదేరినప్పుడు కాల్బలమే 6 లక్షల మంది. ఎవరు? ఇజ్రాయేలీయులు. బయలుదేరినప్పుడు 6 లక్షల మంది. నడిపించిన నాయకుడు మోషే. పోయేటప్పుడు చాలా బాగానే ఉంది వాళ్ళ యొక్క మైండ్. నాకు దేవుడు పాలుతేనెలు ప్రవహించి దేశాన్ని ఇస్తాడంట, వాగ్దాన దేశాన్ని ఇస్తాడంట, వాగ్దాన భూమిలోకి వెళ్తున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ప్రాపసీ. మధ్యలో పోయిన తర్వాత తెలిసి పాలుతేనెలు ప్రవహించే దేశంలో ఏం లేదు, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఇంకొంత దూరం పోయిన తర్వాత మారాడ్డం వచ్చింది. ఎన్ని బ్యాడ్ యాక్టివిటీ జరుగుతున్నాయో చూడండి. వాళ్ళు ఊహించిన ఫలితాలు లేవు. ఎర్ర సముద్రం వచ్చింది, ఫిలిస్తీన్లు అడ్డం వస్తున్నారు, శత్రు సమూహాలు అడ్డం వస్తున్నాయి, దాహం వేస్తుంది. అరణ్యంలో పోయిన తర్వాత ఎడారిలో నీళ్ళు లేవు. వాళ్ళు ఊహించిన ఫలితాలు లేవు. మోస కూడా ఊహించుండకపోవచ్చు. బేబీ 6 లక్షల మంది నడిపిస్తున్నా, కనీసం లాస్ట్కు 6,000 మంది మిగులుతారు అనుకున్నాడు. 2 మిగిలిరు మోస సంఘంలో. ఇప్పుడు మోస ప్రయాస వ్యర్థమైంది అందామా? మోస ప్రయాస ఫలించింది అందామా? ఇలా చాలా మంది అరణ్యములో రాలిపోవడం గల కారణంలో ఒకటి ఏంటంటే సనుగు. కొన్ని ప్లేస్లలో మోస మీద తిరుగుబాటు చేయడం వల్ల కొందరు నశించారు, కొందరు వ్యభిచారం వల్ల నశించారు. 24,000 మంది వ్యభిచారం వల్ల నశించారు. సనిగి సంహారకుల చేత నశించిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సాతాను ఏం చేస్తారంటే మన ద్వారా పెద్ద పెద్ద తప్పులు చేయలేవాడు. మనం నరహత్య చేసినంత దమ్ము మనకు లేదు, మనం విచ్చలవిడిగా పాపాలు చేసే దమ్ము మనకు లేదు. కానీ ఈ సనుగు అనేది ఇది అన్నిటికంటే పెద్దది. నరహత్య కంటే పెద్దది, వ్యభిచారం కంటే పెద్దది, జారత్వం కంటే పెద్దది సనిగే లక్షణం. ఫిలిప్పీయులారా, ఇజ్రాయేల్ జనాంగంలో సనిగి సంహారకుల చేత 1000 మంది నశించారు. మీరు సనగొద్దు. ఏ విషయంలో సనగొద్దు? మీకు సనగ ఎక్కడ వస్తుంది? ఏ విషయంలో సనగ వస్తుంది? మీకు మొదటిగా మీకు వాక్య విషయంలో సనగ వస్తుంది. ప్రార్థన విషయంలో సనుగునేమో, ఏం ప్రార్థన చేయాలనేమో, ఎంత చేసినా అంతే ఉన్నది. సనుగు స్టార్ట్ అవుతుంది. ఆదాము దగ్గరికి వచ్చాడు, వాడు ఫస్ట్ ఎంటర్ అయ్యాడు. ఇది నిజమా? సంశయం ప్రారంభించబడ్డది. ఇది నిజమా? ఇక అక్కడి నుంచి మెల్లమెల్లగా సంశయం కొనసాగుతూనే ఉంది. ఇది నిజమా? ఇస్తాడా దేవుడు? వాగ్దాన భూమిని ఇస్తాడా? ఇది నిజమా? సంశయం. ఈ మోస మనల్ని ఎలా కాపాడగలదు? నిజమా? ఆయన కూడా మన మీద ప్రభుత్వం చేయడానికి ఇది నిజమా? ప్రతిదీ కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు
సంశయమైనటువంటిది మనల్ని పాడు చేస్తుంది. మొదట మనకు సంశయం 3 విషయాలు, కీలకమైన విషయాలు 3 ఉన్నాయి. మనం సంశయించకుండా నమ్మాల్సిన విషయాలు 3. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. మొదటి, దేవుని విషయంలో మన సంశయం ఉండదు. నమ్మేటప్పుడు అడుగుతాం, అందుకే యేసు ప్రభు ఒకడు మాత్రమే నీకు నరకం తప్పించడానికి శక్తి కలవడం నమ్ముతున్నావా? సంశయం ఏమైనా ఉందా? చాలా మంది దేవుడు ఉన్నారు, ఈయన కూడా ఒక దేవుడు అనుకుని నమ్ముతున్నట్టే మనకి ఏం బాపిస్తాం. ఎవరికి సాధ్యం కాదు, ఈయనకు మాత్రమే సాధ్యమవుతుంది. ఏంటి అది? నరకము తప్పించే శక్తి ఆయనకుంది. ఆయన ఒకడు మాత్రమే నరకం తప్పించగలుగుతాడు. ఆయన ఒకడు మాత్రమే నాకు పరలోక రాజు ఇవ్వలేదనే విషయం నీకు సంశయం ఉండదు. ఇది మొదటి కార్యం. దానికి సీక్వల్గా ఉన్నటువంటి ఇంకో కార్యం ఏంటంటే, దానికి ఈక్వల్ స్థాయిలో నువ్వు నమ్మాల్సింది ఏంటంటే వాక్యమును కూడా అదే స్థాయిలో నమ్మాలి. దేవుని ఎంత నమ్మి విశ్వసించి బాప్తిసం పొందావో అంతే స్థాయిలో వాక్యము నమ్మగలరు. వాక్య విషయంలో సంశయాలు వస్తాయి. ఇప్పుడు సంశయాలు వచ్చేప్పటికే కదా ఇన్ని డినామినేషన్లు పెరిగినాయి. ఒక్కొక్కరికి ఒక్కో సంశయం, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. రాకడ విషయంలో కొన్ని సంశయాలు, శ్రవణ కాలంలో కొన్ని సంశయాలు, సంఘ క్రమ విషయంలో కొన్ని సంశయాలు. సంశయాల వల్ల చీలిపోయింది సంఘం. అనుమానాల వల్ల, సనుగు వల్ల. దేవుని బిడ్డలారా, మొదటి నీకు దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో ఏముండొద్దు? సంశయం ఉండొద్దు. రెండవది, నీకు నీ ముందు ఉంచబడ్డ కుదురుబాటు కొరకు పంపబడ్డ ప్రవక్తను నమ్ముతున్నా, అపోస్తులను నమ్ముతున్నా, రెండవ ఏలియా, మూడవ యోవాను చెప్పబడుతున్న ఆ వ్యక్తి మీద నీకు సంశయం ఉండకూడదు. అక్కడ సంశయించినా నువ్వు మన దేవుని దగ్గరికి రానుండి వాడవైపోతావు. దేవుడే అసహించుకుంటాను ఇక్కడ చూసి. అసహించుకునే విధంగా నువ్వు తయారవుతావు. దేవుడు పంపిన నాయకుడిని ముందే స్పష్టంగా గుర్తెరగాలి. హూ ఈజ్ హీ? పరీక్షించాలి బాగా. పరీక్షించకన్నా పోయిన తర్వాత పరీక్ష పెట్టుకోవద్దు. వాడు ఎడ్డలు కొన్నాడు, కొన్న తర్వాత పరీక్షించడం జరిగినట్ట. ఎవడు వాడు? యేసుప్రభు చెప్తాడు వాడి గురించి. నువ్వు ముందే గుర్తించాలి. ఈజ్ ఏ ప్రాఫిట్ ఆర్ నాట్, ఈజ్ ఫ్రమ్ గాడ్ ఆర్ హ్యూమన్. దేవుని ద్వారా పంపబడ్డ వ్యక్తి. I believe 100% he is sent by God as a apostle, as a prophet. ఈ తరంలో కుదురుబాటు కొరకు దేవుడు పంపిన నాయకుడు నమ్మినప్పుడు ఆయన ఏది చేసినా దేవుడు చిత్తం అయితేనే చేస్తాడు. నాకు సంశయం ఎందుకు వస్తుంది? సంశయం వస్తుందని అర్థమైంది. ఈయన ఏదో చేస్తుండేది దేవుని చిత్తం కాదు, దేవుడే ఇంకా బెటర్గా చేస్తాడు, అది నాకు బయలుపరచడని అన్నట్టు. చాలా మందికి ఈరోజు ప్రవక్త మీద డౌట్, ప్రవక్త చేసే యాక్టివిటీస్ మీద డౌట్. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు మినిస్ట్రీలో. కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మూవ్ ఇన్ ద ఓఫర్ మినిస్ట్రీస్. వాట్ ఎవర్ హీ హాస్ డన్. ఆయన రాజకీయం చేస్తే నేను రాజకీయం చేస్తాను, రేపు ధర్నా చేస్తే నేను కూడా ధర్నా చేస్తాను. ఏమన్నా చేయను కాక అది నాకు మంచిది అనిపించకపోవచ్చు, నాకు కొన్నిసార్లు అది అనుమానాస్పదంగా ఉండొచ్చు. ఈ కార్యం మనం చేయకూడదు కదా అనిపించినా పర్వాలేదు, నేను ముందే నమ్మిన ఈయన ఏది చేసినా దేవుని చిత్తమే చేస్తాడు. యోహాను సువార్త దయచేసి 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. నువ్వు ఫస్ట్ ఇది నమ్మాలి. అతడు దేవుని చేత పంపబడిన వాడు కనుక అతడు దేవుని మాటలే పలుకును అనేది నువ్వు ఫస్ట్ నమ్మాలి. 34 వచనం 3వ అధ్యాయం. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ నన్ను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆ దేవుని మాటల్లో ఒక మాట ఏమో తెలుసా? ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ? బాప్తిసం ఇచ్చేవాను గురించి. ఆయన అన్నాడు, నువ్వు మీ తమ్ముని భార్య ఉంచుకున్నావు అన్నాడు ఆయన. ఎవరు? బాప్తిసం ఇచ్చేవాను. పౌలు దేవుని మాటలే పలుకును. మీలో ఒకడు తండ్రి భార్య ఉంచుకున్నాడంట. అట్టి ఇచ్చారతో మన జరగడం జరగదు. మనం బయట పోయి మాట్లాడితే నా పాస్టరే కాదంటారు. మనం అసలు మాటలు మాట్లాడితే దేవుని మాటలే పలుకునంటే ఎటువంటి చెడ్డ భాష నోటికి రాదంటే కాదు అక్కడ పాయింట్. దేవుని చిత్తంలో ఉన్న ప్రతి కార్యం చేయడానికి వాడు ఏదైనా చేస్తాడు. అన్నిటి యందు వాడికి స్వాతంత్రం ఉంది. ఆ అధికారం దేవుడు వారికి ఇస్తాడు, దేవుని చేత పంపబడిన వారికి. ప్రవక్త విషయంలో సంశయాలు ఉంటే ఎక్కువ రోజులు వాళ్ళ మినిస్ట్రీలో ముందుకు సాగరు, సత్యానికి ఉపయోగపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నో హూ ఈజ్ హీ. అతడు ఎవరు అనేటటువంటిది మనం ముందు గ్రహించాలి. సంశయాలు పెట్టుకోవద్దు. ఈరోజు చాలా మందికి సిద్ధాంతపరమైన సంశయాలు ఓఫెర్ గారి పట్ల వచ్చినాయి. ఈ సిద్ధాంతం కరెక్ట్ కాదని కొందరు వెళ్ళిపోయి అవతల మళ్ళీ వేరే సంఘాలు నడిపించుకున్నారు.
కొంతమంది ఆయన వ్యక్తిగత జీవితంలో సంశయాలు వచ్చినాయి. అంటే అర్థమైంది, ఇట్లా ఇట్లా చేయకుంటే బాగుండే, అయినా భార్యను విడిచిపెట్టకపోతే బాగుండే అని అంటాడు. అసలు ఎవరు విడిచిపెట్టారో నీకు తెలియదు. భార్యను ఆయన విడిచిపెట్టలే, ఆయనకు భార్య విడిచిపెట్టిపోయింది. వీళ్ళు వచ్చేయమంటాడు, ఆయన భార్య విడిచిపెట్టకపోతే బాగుంటుంది అంటే ఈయన విడిచిపెట్టినని నమ్ముతున్నాడు. ముందుగా సంశయం వచ్చేసింది వానికి. ప్రవక్త యొక్క వ్యక్తిగత జీవితంలో సంశయము, ఆయన రూపించినటువంటి సిద్ధాంత విషయంలో, రూపకల్పన చేసిన సిద్ధాంత విషయాల సంశయాలు, సంఘ క్రమ విషయంలో సంశయాలు, ఆరాధన విషయంలో సంశయాలు. ఎందుకు ఆ సంశయాలు? క్రమం ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అని చెప్తారు. టైం ఇట్లా ఉండకూడదు. ఎందుకు నీకు సంశయం? కూర్చున్న కూర్చో, లేకపోతే లేచి వెళ్ళిపో. అరే వేరే కన్వర్ట్ టెంపుల్ పోతే గంట సేపట్లో అయిపోతుంది ఆరాధన. మన దగ్గర ఏంది 10 గంటల కోసం కూర్చొని 4 గంటల దగ్గర కూడా ఆయన సంశయం. ఇంత టైం ఎందుకు అవసరమా అని ఒక టైం పాస్ వాడి లేదు, ఏం లేదు. నాయకుడి కానీ సంశయించి కొందరు అవుట్ అయిపోయారు. అయితే నేను సువార్త దగ్గర రోజు బస్సులో హైదరాబాద్ నుంచి అటు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ దగ్గరికి వెళ్తున్నా వెడ్డింగ్ కొరకు. వెళ్తుంటే నా పక్కలో బైబిల్ పట్టుకుని కూర్చున్నాడు ఒక ఆయన. బ్రదర్ ఆర్ యూ బిలీవర్ అని చెప్పేసి అడిగి మాట్లాడి, ఓఫర్ గారు గురించి మీకు తెలుసా అంటే, తెలుసు బ్రదర్, నాకు నేను ఇంతకుముందు ఓఫర్ మిషన్స్కి వచ్చినాడు, ఎవరు నాకు తెలియడు, నేను రాకన ముందున్న వ్యక్తి ఆయన. ఇంతకుముందు ఓఫర్ మిషన్స్కి వచ్చిన బ్రదర్ అన్నాడు. అంటే మరి ఏమైంది, మరి ఎందుకు ఇప్పుడు కల్వర్ టెంపుల్ పోతున్నాడు ఆయన? ఇది ఫ్యాక్ట్, ఇది అబద్ధం అయితే ఆన్లైన్లో వెళ్తున్నది. దేవుళ్ళు ఎక్కడ అడుగుతున్నా కల్వర్ టెంపుల్ ఎందుకు వెళ్తున్నాడు? ఓఫర్ మిషన్స్ దగ్గరికి వస్తే టైం పంచివాడు ఉండదు, ఏముండదు బ్రదర్, గంటల తరబడి కూర్చున్నట్టు బోధ చెప్తా ఉంటాడు ఆయన. కల్వర్ టెంపుల్ పోతే షార్ట్ మెసేజ్ ఉంటుంది, 1 అవర్లో క్లోజ్. వర్షిప్, బల్ల ఆరాధన, వాక్యం అన్ని క్లోజ్. 1 అవర్లో ఎంత బాగుంది. మళ్ళీ మిగతా వెళ్ళి వాళ్ళ జాబులు వాళ్ళ పనులు వాడు చేసుకోవచ్చు. సంశయంతో అవుట్ అయిపోయింది. ఇప్పుడు వీనికి బహుమానం ఉంటుందండి పరలోక రాజ్యంలో? వీనికి కిరీటం ఉంటుందా? అసలు వస్తాడా పరలోక రాజ్యం దాకా? రక్షణ కాపాడగలుగుతాడా? వాడి మీద దృష్టి పెట్టగలుగుతాడా ఉన్నటువంటి సేవకుడు అక్కడ? కారణం ఏంటంటే సంశయం వచ్చింది, చిన్న సంశయం. ఎందుకంటే ముందుగా ప్రవక్త అంటే ఎవరో తెలియదు, అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు, ఆయన చేస్తున్న పని ఏదో తెలియదు. ఉన్న వ్యక్తిని గ్రహించాలి, ఉన్న వ్యక్తుల మీద నీకు అంచెలంచెల ప్రేమ ఉండాలి. ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేసిన అనుకో, వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఫస్ట్ వాడు ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్తాడు, తర్వాత చేతులు కాలు పోసుకుంటాడు అమ్మాయి ఒప్పుకోకపోతే. ఇక లాస్ట్కి వస్తే యాక్సెప్ట్ చేసింది అనుకో, వీళ్ళు కాన్సన్ట్రేషన్ అది ఎప్పుడు ఆ పిల్ల మీదనే. ఎక్కడో ఉంటాడు వాడు, అక్కడ హైదరాబాద్లో ఉంటాడు, ఊర్లో ఆ పిల్ల ఏడుందో ఆ ఇంట్లో ఇవి చింత యావత్ అంతే దాని చుట్టే ఉంటుంది. దాన్ని చూసి, ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ప్రేమ, మోహం. ఒక భూమి మీద మళ్ళీ పెళ్ళైన 6 నెలలకు ఉండదు వానికి. పెళ్లి కన్నా ముందు ఒక దేవత వెలిసింది నా కోసం అని పాట పాడుకుంటాడు. పెళ్లి కన్నా ముందు నిన్నే ప్రేమించే సినిమా ఉంటుంది ఆ పాట. ఒక దేవత వెలిసింది నా కోసం అని పాటలో మైకోలో ఉంటాడు. పెళ్ళైన 6 నెలలకు ఒక రాక్షసి వెలిసింది నా కోసం అంటాడు. తెలియదు, గుడ్డి ప్రేమకి అంత ఉంది. మరి ఏసాయిని ప్రేమిస్తే, ఏసాయి ప్రవక్త ప్రేమిస్తే ఆయనతో మాట్లాడడానికి ఎంత టైము, ఇంత టైం, అంత టైం అంటే ఫస్ట్ ఇష్టం లేదు, ప్రవక్త ఇష్టం లేదు, దేవుడు ఇష్టం లేదు, సత్యవాక్యం ఇష్టం లేదు. వాడికి బలవంతంగా ఎంతసేపు కూర్చుంటాడు? సంశయం వచ్చే వేదికలు మొదటిగా దేవుని విషయంలో సంశయం వస్తుంది. రక్షించబడే కొత్తలో ఉన్న పరిస్థితులు తర్వాత ఉండేవి. అందుకే ఇజ్రాయెల్ అరణ్య యాత్ర యొక్క సంఘటన, ఆ సంభవాలు చెప్పాను, ఆ ఘటనలు చెప్పాను. రక్షణ పొందినప్పుడు ప్రయాసపడి భారం వేసిన సమస్య జిల్లాలో నాయతో రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటే అతను అనుభవించుకున్నాడు. వారి తర్వాత విశ్రాంతి ఉండదు. నేను ఉన్నవాడు నువ్వు అన్నవాడు అన్నాడు మోషే. నాతో కూడా ఉంటాడు అనుకుంటాం మనం. ఇమ్మానుయేలుగా నీకు తోడుగా, ఎక్కడున్నాడు తోడుగా? రక్షించబడ్డ కొత్తలో ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి, ప్రవచనాలు, వాగ్దానాలు. కొంత దూరం పోయిన తర్వాత అట్లా ఉండదు కదా. దేవుడు వెళ్ళాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, మారాలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు కూడా నువ్వు స్థిరంగా ఉండడంలో సంశయం ఉండకూడదు. సంశయాలు తీసుకురావడానికి సాతాను అనేక కోణాలు నీ మీద వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నీలో ఎప్పుడు సంశయం రాకుండాదంటే ఫస్ట్ నీ హృదయంలో మండే ప్రేమ ఉండాలి దేవుని కొరకు. ప్రాణమైన పెట్టగలుగుతాననే ప్రేమ నీకు ఈ తరంలో దేవుని యొక్క ప్రవక్త మీద ఉండగలగాలి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నావు అదే స్థాయిలో ప్రవక్తను ప్రేమించాలంటాడు దినవృత్తాంతం 20:20లో. యెహోవాను నమ్ముకునుండి, ఆయన ప్రవక్తల్ని నమ్ముకునండి. యెహోవాను నమ్ముకుంటే ఆమె ప్రవక్తల్ని నమ్మమంటే నష్టపోతాడు. సంశయం అయినటువంటి నిన్ను ప్రవక్త నమ్మకుండా చేస్తుంది. మీరు సంశయాలు మాని అన్నాడు. అందుకే ఏంటండి తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా
ప్రతి స్థలములో ఉన్న పురుషుల గురించి మాట్లాడతాడు ఆయన. 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి అన్నాడు. అంటే కోపము సంశయం ఉంటే వాడు పవిత్రుడు కాదు, వాడు చేతులెత్తి ప్రార్థన చేయడానికి స్తుతించడానికి అర్హుడు కాదు. కోపమును సంశయము లేనివాడు పవిత్రుడు, వాడు దేవుని స్తుతించడానికి అర్హుడు అంటున్నాడు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో, మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య, ఫిలిప్పీ 2:14 మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులను అన్నాడు. మొదటిది నిరపరాధులను, నిష్కలంకులను, నిందారహితులునై దేవుడి కుమారులు అవునట్లు మీరు సనగొద్దు, సంశయాలు మానాలి. ఈ పైన చెప్పినటువంటి ఆ డిసిప్లిన్ నువ్వు రావాలంటే, నువ్వు నిర్దోషిగా, నిరపరాధిగా, నిష్కలంకుడుగా, అనింద్యమైన వాడుగా, దేవుని పిల్లలుగా నువ్వు పిలవడాలంటే నీలో ఈ రెండు ఉండకూడదు. అంటే ఈ రెండు ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్ నీకు ఉండదు. టు బీయింగ్ ఏ సన్ ఆఫ్ గాడ్ యు ఆర్ అన్ఫిట్ వితౌట్ హ్యావ్ దిస్ క్వాలిటీస్. ఈ మానే లక్షణం లేకపోతే, ఈ విడిచిపెట్టే లక్షణం మీకు లేకపోతే, దేవుని బిడ్డలారా ఈరోజు ఎంతగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించగలుగుతున్నాం. చెప్పిండు దేవుడు, అడుగుడే మీకు ఇవ్వను అన్నాడు. ఏమిస్తాడు అని సంశయం వెంటనే సైతాను పంపిస్తాడు. అరే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయం చేస్తాడు, అంత శక్తిమంతుడు అని ఉంది, వాగ్దానం ఉంది. మనం ఎంతమంది నమ్ముతున్నాం? సంశయం లేదా మోసం చేసిండని మనకు తెస్తాడా? ప్రతి విషయంలో దేవుడు అంటే మొదట సంశయం కలుగుతుంది, తర్వాత వాక్యం అంటే సంశయం కలుగుతుంది, తర్వాత ప్రవక్త విషయంలో సంశయం వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత నీ ముందున్న సేవకుల విషయంలో కూడా సంశయాలు వస్తాయి నీకు. ఇప్పుడు నేను ఏదైనా చేస్తే 100% ఐ హ్యావ్ ద క్లారిటీ. నేను ఎప్పుడు ఓఫీర్ అన్న దగ్గరికి వెళ్తా తెలుసా, నాకు క్లారిటీ లేనప్పుడు వెళ్తా. ఐ హ్యావ్ క్లియర్ క్లారిటీ అన్నప్పుడు హౌ కుడ్ ఐ గో? ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు ఆడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్ తీసుకున్నాను, క్లారిటీ లేదు, తమ్ముడు ప్రేరేపించుడు, ఒక ప్రపోజల్ అయితే వచ్చింది, నాయకుడికి అడుగుదాం, నాకు క్లారిటీ లేదు. కానీ ఒకడు నా సంఘంలో తిరుగుబాటు చేస్తున్నాడు, వాడు చెప్పింది వింటే నాకు క్లారిటీ ఉంది. హూ ఈజ్ హీ, సో వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ హీ హాజ్ అంటే నాకు తెలుసు. ఐ హ్యావ్ క్లారిటీ. ఇంకా నేను ఎందుకు నాయకుని దగ్గర నాకు క్లారిటీ లేనప్పుడు, ఇప్పుడు అనితో ఉంది, రక్షణ పొంది అన్న నేను మార్మోడ్స్ పొందాను, నాకు బాప్సం కానీ ఆగమ్మ ఫస్ట్ ఆయన అడగాలి, ఆయనకు అడిగిన తర్వాతనే మూమెంట్ తీసుకుంటా అంటే ఎట్లా ఉంటుంది? ఐ హ్యావ్ క్లారిటీ. ఈ లక్షణాలు ఉండడం ద్వారా ఎందుకు మనం రక్షణ బాప్సం అనేటటువంటిది ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకటి నాకు ఉపవాసం ప్రార్థన చేయాలని అడిగింది అనుకో, అది కొంచెం నాయకునికి అడుగుతా, నువ్వు చేయాలో లేదు, అరే నాకు క్లారిటీ ఉంది భయ్, నీకు చెప్పడానికి నాకు క్లారిటీ ఉంది. ఐ హ్యావ్ దట్ ఎనర్జీ, దట్ ఎబిలిటీ టు టేక్ ఎ డిసిషన్స్. సంశయాలు పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను ఒక విషయం ఏదైనా కార్యం జరిగితే ఇది అయ్యగారికి అడిగితే బాగుంటుండే అంటే అర్థమైంది, ఇప్పుడు నేను తప్పు చేసినట్టు అర్థం అక్కడ. అంటే ఈయన రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, మరి అందరిపై ఆయన దగ్గర కూర్చోవాలి, నా దగ్గర కూర్చోవద్దు. నేను తప్పు చేస్తున్నాను నమ్మిన నా దగ్గర కూర్చుంటే వాడికి చెప్పే వాక్యం ఎక్కది. ఉంటున్న వాళ్ళందరూ ప్రేమతో ఈజ్ సెంట్ బై గాడ్ యాజ్ ఎ ఇవాంజలిస్ట్, యాజ్ ఎ పాస్టర్. నన్ను నమ్మినప్పుడు కూర్చుంటే ప్రయోజనం ఉంటుంది. ఏదో అంటే తిక్కతిక్కేసాలు ఇస్తున్నాడు అన్న ఈ మధ్య కాలంలో ఇష్టానుసారంగా చేస్తుండనే ఈ సనుగు సంశయం ఉంటే నీకు క్షేమం కాదు, నాకేం ప్రాబ్లం లేదు, నా ప్రయాసం వ్యర్థం కాదు. అందుకే చెప్పాను 6 లక్షల మంది నడిపిస్తే 2 మిగిలిన లాస్ట్ కానీ. యేసు ప్రభువు 3 సంవత్సరాల సేవా జీవితంలో 100 మందికి సువార్త చేశాడు, పెద్ద పెద్ద సమూహాలు వచ్చినాయి, 5-6 వేల మంది అన్నాలు రొట్టెలు తిన్నారు, లాస్ట్ టైం మిగిలింది 11 మంది. దట్ ఈస్ ద రేషియో. దేవుడే విశ్వంలో కోట్ల మందిని సృజిస్తే 1/3 వంతు ఆయన మీద తిరుగుబాటు చేసి పోయారు, సైతాన్ అనుసరణ అయిపోయారు. ఇప్పుడు దేవుని ప్రయాస వ్యర్థమైందా? దేవుడు ప్రేమించి పిల్లల కంటే వాళ్ళు తిరుగుబాటు చేసిరు అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ప్రయాస వ్యర్థం ఆడమాడదు ఉండదు. మనం పడుతున్న ప్రయాస దైవ చిత్తానుసారమైనది కాకపోతే వ్యర్థమవుతుంది. ఇప్పుడు యెజబెలు బోధల కొరకు ప్రయాసపడుతున్నారు, 100 మంది నింపుతున్నారు, వాడట సత్యవాక్యం లేదు, మన్ను మశనం ఏం లేదు, కుదురుబాటు కొరకు వారి పాత్ర లేదు, అయినా 100 మంది నింపుతున్నారు. మన ప్రయాస వ్యర్థమా, మన ప్రయాస ప్రయోజనమా? వాళ్ళ ప్రయాస వ్యర్థము. 100 మంది ఉండొచ్చు మన దగ్గర 100 మంది లేకపోవచ్చు, ఇద్దరే ఉండను కాక.
అసలు స్థిరమైనటువంటి సత్య బోధలో ఆదిమ సంఘం కట్టినటువంటి బోధలో మనం సంఘాన్ని కట్టగలిగితే ఆ ఇద్దరికే మనకు దేవుడు 20 లక్షల మంది సంపాదించినంత గొప్ప బహుమానం ఇస్తాడు. వి హావ్ దట్ క్లారిటీ. మనకు స్పష్టత ఉంది దేవుని బిడ్డలారా. ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నాకు ఓపెన్ అనే విషయంలో సంశయం లేదు, వాక్య విషయంలో సంశయం లేదు, దేవుని విషయంలో సంశయం లేదు, నా పిలుపు విషయంలో నాకు సంశయం లేదు. I have clarity in my vision, in my call. I have clarity. నాకు ఎక్కడ సందేహపడతాను తెలుసా? సందేహపడే వేదిక ఎక్కడ తెలుసా? నన్ను అర్థం చేసుకున్న మనసులో సందేహం వస్తుంది, వీడు ఏ గ్రహాంతర జీవి. అసలు వీడు దేవుని చేత దేవుని పూజ ఉందా, దేవుని పిలుపులో పిలువబడ్డవాడా, తండ్రి చేత ఆకర్షించబడ్డవాడా, లేకపోతే డౌట్ పడే పరిస్థితి. ఆ మాట చెప్పకూడదు దేవుని బిడ్డలారా. మన స్పష్టంగా, అందుకే ఇప్పుడు గలిబిలిని తొలగించే మనమే సమాజంలో సార్వత్రిక సంఘాలు మనమే గలిబిలో ఉండొద్దు. వి షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఇన్ అవర్ విజన్, ఇన్ అవర్ డాక్ట్రిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకు ఒక స్పష్టత ఉండాలి. చాలా సంగతులు మీరు చెప్పాలి. దానియేలు స్పష్టంగా గ్రహించారంట, ఏ సగం గ్రహించలే. దేవుని యొక్క ప్రణాళిక అంటే ఏంది, దేవుని యొక్క చిత్తం అంటే ఏంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ యొక్క కళ గురించి, దాని భావముల గురించి అయినటువంటిది ఆయనకు స్పష్టత ఉన్నది. దానియేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయమేనా, నీవు నాకు స్పష్టముగా బయలుపరచు దేవుడు ఒక ఆయన పరలోకంలో, ఆయన స్పష్టముగా నాకు తెలియజేశారంటాడు. 28వ వచనమా 29వ వచనం చూడండి ఒకసారి. రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేశాడు. ఏంటండి మర్మములను బయలుపరచువాడు అనే మాట కనబడతా ఉంది. దయచేసి 7వ అధ్యాయంలో ఆ 70 వారాల ప్రవచన గురించి చెప్పినప్పుడు చెప్తాడు, నువ్వు ఇది జరిగినప్పుడు నువ్వు స్పష్టముగా గ్రహించాలి అంటాడు. దయచేసి 7వ అధ్యాయము ఎన్న వచనము 7 9:25 యెరూషలేమును మరలా కట్టించునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. స్పష్టతను ఇష్టపడతాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక క్లారిటీ ఉండాలి మనకి. వి హ్యావ్ క్లారిటీ. ఇంకా చాలా స్థలాల్లో అంటాడు ఆ మాట స్పష్టతను గురించి. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలు కూడా పౌలు భక్తులు అంటాడు, బూర స్పష్టము గాని ధ్వని ఇచ్చినలా యుద్ధంలోకి వెళ్ళేవారు ఎలాగూ వెళ్ళుదురు అంటాడు కదా. 14వ అధ్యాయమా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం చూడండి ఒకసారి. బూర స్పష్టము గాని ధ్వని ఇచ్చిన ఎడల ఎన్నో వచనము 8వ వచనం. బూర స్పష్టము గాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడగలడు. స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని ఎలాగూ తెలియను. స్పష్టత ఉండాలి దేవుని బిడ్డలారా. మనం ఏదైనా మాట్లాడితే దానికి స్పష్టత ఉండాలి, ఏదైనా పని చేస్తే దానికి స్పష్టత ఉండాలి. ప్రతి విషయంలో సంశయాలు ఉండొద్దు. ఫిలిప్పీయులారా, మీకు సంశయాలు వస్తున్నాయి, స్పష్టత లేదు వారికి. సనుగు పడుతుంది, ఇది చాలా పెద్ద ప్రమాదం. సనుగులు సంశయాలు అంటే పెద్ద ప్రమాదం. ఇంకోటి, ఒకసారి వ్యభిచారం మందు పట్టబడ్డ స్త్రీ, ఆమెను దేవుడు క్షమించాడు. ఆమెకి సనుగు లేదు, గొడుగు లేదు, ఏ సంశయం లేదు. సమరయ స్త్రీ 5 మందిని పెళ్లి చేసుకున్నది, ఇప్పుడు ఇంకో నుంచుకున్నది, వాడు కూడా మొగడు కాదు. ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు క్షమించి క్షమాపణ పొందింది. కానీ కోరావు క్షమాపణ దొరకలేదు. ఈ 5గురిని ఉంచుకున్న దానికంటే పెద్ద పాపం కోరావు చేసింది. మనం కాదనుకుంటాం. బిలాముకు క్షమాపణ దొరకలేదు.
ధనము బహుమానాలు దేవుడు ఇవ్వడు అడిగితే వానికి. ఇప్పుడు నరక పాత్రుడైనటువంటి మంచి వారులకి వెళ్ళిపోయాడు వాడు. మంచుడే పాపం దేవుడితో నడిచినా వాడే. అయ్యో వారికి శ్రమ అనే జాబితాలో పడ్డాడు పోయి. దేవునికి స్పష్టత ఉంది. ఎవరిని పక్కకి పెట్టినా అరే అట్లెందుకు పక్క పెడతావు ప్రభువా, నీతో ఒక స్నేహితులతో నడిచినట్టు నడిచిండు బిలాము, నీ ప్రవక్తతో పిలువబడ్డాడు, యెహోవా దేవుని ప్రవక్త పిలువబడ్డాడు, నీ కొరకే ఆయన జీవించాడు కదా అంటే జీవించి ఉండవచ్చు. ఒక పర్టికులర్ టైంలో వాడి మీద దుష్టుని దాడి జరిగింది, వాడు నా సన్నిధిలో అవిధీయుడు అయిపోయాడు అంటాడు దేవుడు. యేసుప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన వారిలో 72 మంది. ఒక సమయం వచ్చింది వారికి యేసుప్రభు విషయం స్పష్టతగా కనిపించలేదు. రక్తం శరీరం ఎలా తినిస్తాడో సంశయం స్టార్ట్ అయింది, అనుమానాలు స్టార్ట్ అయినాయి. నష్టపోయింది వాళ్ళ పేర్లు ఉంటుండే పాపం ఉంటే బైబుల్లో వాళ్ళ పేరు కూడా మనకు తెలుస్తుంటే పేదరు పౌలు యోహాను పేరు తెలిసినట్లుగా దేవుని బిడ్డలారా. కానీ ఆదిమ సంఘానికి అనుమానం లేదు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. అనుమానం ఉందా వారికి? మీరు పైనుండి శక్తిని పొందుకున్న వారికి యెరూషలేములో అనుమానం లేదు. ఆయన చెప్పాడు ఇస్తారు, మేము కనిపెట్టడం ఒకటే మా అలవాటు. వాళ్ళకి సంశయాలు సనుగు ఉంటే వాళ్ళు వస్తున్నారు పరిశుద్ధాత్మ కుమారింపు దగ్గరికి. ఏమి ఇస్తాడు ఏమో ఆ చెప్పాడు అయిపోయినా భూమి మీద ఉన్నప్పుడే ఎన్నో ఇవ్వలేడు, ఎన్నో జరగలేవు. కొన్ని స్థలాల్లో ఏ అద్భుతం చేయకుండా వచ్చిండు ఆయన. ఇప్పుడు భూమి మీద నేను ఎక్కడ పోయాడో తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకోరు పంపిస్తాడు నమ్మాలనా ఆయన నా పంపుతారంట వారని అనుమానాలు ఎవడైనా స్టార్ట్ చేస్తే ఉంటురుగా. నిలబడ్డ 11 మందిలో సంశయాలు లేవు, సనుగు లేదు. ప్రభు ఏది చెప్తారు చేయడం నేర్చుకున్న వాళ్ళు. హల్లెలూయా. ఫిలిప్పీయులారా మీలో మీరు సంశయాలు సనుగులు మానాలి. అప్పుడు మాడినప్పుడు మీరు ఒక కార్యం మీ ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. ఏంటంటే మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అప్పుడు మీరు జ్యోతుల వలె మీరు కనబడతారు అన్నాడు. దయచేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము సమస్త కార్యమును చేయుడి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని యు ఆర్ ద స్టార్. దెన్ నీలో సంశయం సనుగుంటే నువ్వు స్టారు కాదు. ఏ సంశయాల సనుగులు లేనప్పుడు దేవుని వాగ్దాన విషయంలో, దేవుని ప్రణాళిక విషయంలో, దైవ చిత్త విషయంలో, దేవుని మీద గుండె నిండా ప్రేమ ఉన్నప్పుడు నీవు జీవవాక్యమును చేత పట్టుకున్న జ్యోతి వలె ప్రకాశిస్తావు. రాత్రి అయ్యగారు చెప్పారు, యుద్ధరంగంలో ఉండవలసిన అసలైన ఆయుధం ఏదో రాయో డాలో కవచమో ఇదంతా కాదు. కొన్నిసార్లు కవచం ధరించుకుంటాము, ఇది అది. మనం ఆయుధాల మీద ఆధారపడద్దు, మన హృదయంలో దేవుని మీద ప్రేమతో మనం ఆధారపడుతున్నాడు. దావీదుకు ముందుగా దేవుడు అంటే ఇష్టం ఉంది. గొలియాతు వచ్చుడు ఏ ఆయుధం లేకుండా వెళ్ళడానికి, డాలు లేదు, కవచం లేదు, ఏది లేదు. చక్కగా వెళ్ళడానికి గొడ్లకల ఒక రాయి ఉన్నది, ఆ రాయితోనే కొట్టాడు. యాజ్ ఎ స్పాట్లో పోయినప్పుడు ఆయుధం లేదు. నా హృదయంలో దేవుడు ఆయన చూసుకుంటాడు. యుద్ధం యెహోవాదే. అసలైన ఆయుధం మన యేసయ్య మన హృదయంలో ఉండాలి. ఆయన ఉంటే ఇక అవతల ఎన్ని శక్తులు. ఇప్పుడు ఆయన లేడు అనుకో, ఏమన్నా అది కష్టంగా ఉంటుంది. గంట సేపు ఎక్కువైనా కష్టమే, కానికి ఇవ్వడం కష్టమే, లేకపోతే స్వార్థ చేయడం కష్టమే, లోబడడం కష్టమే, అన్ని కష్టమే. గుండె నిండా ప్రేమ ఉన్నప్పుడు ప్రాణం పోయినా ఇష్టమే. హల్లెలూయా. ప్రాణమే పోనీ కాదు, ఇక ప్రాణమే లెక్క చేయనప్పుడు ఇక మిగతా అన్ని తాత్కాలికమైనవి కదా. నా ప్రాణమే పోయినా పర్వాలేదు. అంత స్పష్టత మనకు దేవుని పట్ల ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పరీక్షించుకుందాం. మనలో సంశయాలు ఉంటే ప్రమాదం మనకి. మనం పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే లాభం లేదు. నీలో ఏ స్పష్టత లేకుండా, ఏ సనుగు లేకుండా, ఏ సంశయం లేకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు నిన్ను ఆయన నింపుతాడు పరిశుద్ధాత్మ చేత. హల్లెలూయా. ఇస్తాడని నమ్మాలి. అని చెప్పాడు, ఇస్తాడు. వరములు ఇస్తాడంటే ఇస్తాడు, అంతే. అడగాలి, నమ్మాలి. ఇస్తాడు లేదు అనే సంశయం మళ్ళీ ఏ కోసం కూడా స్టార్ట్ అవ్వకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు సేవకు అయ్యగారు ఇక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఒకవేళ నాకు సంశయం వచ్చిందనుకో, అయ్యగారు ఉండమంట నువ్వు కరెక్టే, మరి 7 దినాలు 7 వండుకోవాలి ఉండమన్నావు. సరే సునీల్ బాబు గజ్వేల్ ఉండు ఆయన అని చెప్తుంది. ఉంటాయి కదా 7 ఉండాలి, మరి పైసలు ఎడికి వస్తాయి. నేను విద్యార్థిని, జేబులో ₹1 హాస్టల్కి వెళ్ళి బ్యాగ్లో బట్టలు పెట్టుకుని బయటకు వచ్చినాను. 7 ఉండాలి, 7 వండుకోవాలి, బస్ స్టాండ్లో వండుకోవాలన్నా, 7 దినాలే. మస్జిద్ మీద కానంటే మస్జిద్లో కూడా పెట్టారు. ఇప్పుడు నేను పెడుతున్నా మస్జిద్లలో. घर में खाना मस्जिद में सोना అనేది కూడా నెరవేరదు నాకు, ఎందుకంటే గర్రే లేదు, మస్జిద్ ఏం లేదు. ఉండమని చెప్పాడు అంతే. ఆయన చెప్పాడు కదా ఉండాలి. దేవుడు మెల్లమెల్లగా ఎట్లా
కాపాడాడో ఎట్లా పోషించాడో ఆయనకి తెలుసు. అది విచిత్రం అన్నమాట. రెగ్యులర్గా ఉద్యోగాలు చేస్తున్న వారికి నెల జీతం పడకపోతే తిండికి ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్గా నెలకి 25,000, 30,000, 40,000 జీతాలు సంపాదిస్తున్నకి ఒక 2 నెలల జీతం రాకపోతే ఇబ్బంది అయ్యి మళ్ళీ వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి ఉంటుంది. ఏ ఉద్యోగం లేకుండా ఎట్లా పోషించబడ్డా ఇప్పటికొచ్చి 10 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడెక్కడ పని చేసింది లేదు. అవకాశం రాలేదు చేయడానికి. దేవుని పనిలో బిజీ అయిపోయినా. సంశయం లేకుండా ఉన్నప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. నాకు సంశయం లేదు, దేవుడు నన్ను పోషిస్తారనే డౌట్ నాకు, ఏ క్వశ్చన్ నాకు పోషిస్తారో లేదనే డౌట్ నాకు లేదు. ఈజ్ ద టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇక నేను పోషిస్తే ఆయన ఇష్టము, లేకపోతే ఇప్పటికే చంపడం ఆయన చిత్తం అనుకో, అన్నం పెట్టకుండా ఏం రాకుండా చేసి అప్పుడు చంపేస్తాడు. ఆయన చిత్తంలో చంపేది ఉన్న తర్వాత నేను 3 పూటలు తిన చచ్చిపోతా. ఆయన చిత్తంలో కాపాడేది ఉన్నా 3 సంవత్సరాలు తినకుండా ఉన్నా బ్రతుకుతా. అట్లా బ్రతికించాడు దేవుడు. సంశయం ఉన్నప్పుడు మిరాకిల్స్ చూడం. అందుకే దేవుడు యేసుప్రభుల వారి శరీరధారణ దినాలు ఎక్కడ వెళ్ళి ఏమాడు తెలుసా? అమ్మ నువ్వు నమ్ముతున్నావా? నీలో అనుమానం ఉందా? నమ్మితే నువ్వు మిరాకిల్ ఇప్పుడే చూస్తావు. నమ్మకపోతే నీ జీవితకాలం అంతా చూడవు. అనుమానాలతో దేవుణ్ణి వెంబడించొద్దు, అనుమానాలతో వాక్యం చదవకూడదు, అనుమానాలతో నీ ముందు నాయకుని కూడా వెంబడించొద్దు. ఒక స్పష్టత ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏది జరిగినా ఈరోజు దేవుని యొక్క చిత్తంలో ఉండే జరుగుతుంది. దేవుని చిత్తానికి వెలుపడే జరగదు. ఈరోజు నా దగ్గరికి 10 ఆత్మలు కొత్త వచ్చిన ఒక ప్రాంతంలో సంఘం స్టార్ట్ చేసిన దేవుడి చిత్తమే. ఒక 6 సంవత్సరాలకు ఆ సంఘం కూలిపోయినా దేవుడి చిత్తమే. కట్టడమే దేవుడి చిత్తమా? కూలిపోవడం కాదా? మనం అనుకుంటాం కూలిపోవడం కాదని. బిలాము దేవుడి ప్రాప్తితో పిలవడం దేవుడి చిత్తం, కానీ పడిపోవడం దేవుడి చిత్తం కాదండి అంటారు. అంటే మరి ఇంకో చిత్తం? దేవుడు తాను నిర్ణయించిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. ఎవడెవడు ఉండాలి, ఎట్లుండాలి, ఎవరెవడు వాడుకోవాలి, ఏడ వాడుకోవాలి, ఎవడెవడు ఏడ ఎంతవరకు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. మనకేమైనా సంశయాలు ఆత్మ జీవితంలో ఉన్నాయా? ఇంకేమైనా సంశయాలు దేవుడి విషయంలో, ఆయన గ్రంథం విషయంలో, ప్రవక్త విషయంలో, ప్రవక్త నిర్ణయించి కట్టినటువంటి క్రమం విషయంలో, టైం పంచువాటి విషయంలో? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి చర్చిలో ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం ఉండదు. ఆడొచ్చి ఏమంటారంటే, అందరూ టైం లేట్ అవుతుంది అంటున్నా అంటారు. ఎవరు అన్నారు అసలు ఆ మాట? వీడికి ఉండదు, ఫస్ట్ వీడికి వాళ్ళ మీద చేస్తారనమాట. అది కూడా ఒక సైతాన్ వ్యూహం. వాళ్ళ దృష్టికి మేము అట్లనే ఉంటే వాళ్ళు అనుకోలే అట్లున్నారు. అది మా దృష్టికి మేము విడతల వల్ల ఉంటుంది, వారి దృష్టికి కూడా అట్లనే అంటే వాళ్ళేమనుకుంటారు నీకెందుకు? ఇది చాలా విచిత్రమైన బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్ చాలా విచిత్రం. అర్థమైందా? ఈ బ్యాచ్ ఎట్లున్నదంటే, యేసుప్రభు జీవించిన దినాల్లో ఈ బ్యాచ్ ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి అన్నారు, తమలో తాము యేసుప్రభు ఏ కార్యం జరిగించినా వాళ్ళు తమలో తాము ఏదో అనుకుంటూ పోయినారంట. ఎక్కడుందా మాట? తమలో తాము సనగడము, గొనగడము. దేవుని బిడ్డలారా, యేసుప్రభు జీవించిన దినాల్లో చాలా మంది సత్యములో ప్రతిష్ఠించబడకపోవడానికి గల కారణం అదే. తమలో తాము అనుకున్నారు. ఎక్కడ మిరాకిల్స్ జరిగిన చూడండి ఒకసారి మత్తయి సువార్తలో. ఈ బ్యాచ్ చాలా డేంజర్ అనేటటువంటిది నేను చెప్తున్నా. రైట్. పరిసయ్యులు శాస్త్రులు యేసుప్రభు అద్భుత కార్యాలు జరిగిన తర్వాత విశ్రాంతి దినాన ఆయన ఈ కార్యము ఎలాగూ చేశాను అని ఒకడు అనుకున్నాడు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 56వ వచనములో, ఇతని సోదరిమణులు మనతోనే ఉన్నవారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరాలు వీగబడుతున్నారు. మరి ఆయన వచ్చి అడుగుతలేరు. సరే, మాకు అభ్యంతరం ఉంది, అభ్యంతరమైన వ్యక్తికి అడుగుతలేరు. వీళ్ళు లోపలనే మదన పడిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అనేక స్థలాలలో ఈ రకమైనటువంటి బ్యాచ్ ఒకటి కనబడుతూ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి.
చూడండి ఒకసారి లూకా 5వ అధ్యాయంలో 39వ వచనంలో ఒకసారి 5:35. తల్లి కుమారుడు వారి ఎదురు నుండి కొనిపోబడి దినములు వచ్చును. ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పును. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయడు. అదిను గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసమును పోయడు. ఒకసారి మీరు 30 వచనం చదువు. 30 వచనం. పరిసయ్యులను శాస్త్రులను అతన్ని చూచి శంకరులతో పాపులతోనూ ఎలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. వాళ్ళు వచ్చి డైరెక్ట్ వాళ్ళకి అనాలి, ఎందుకు తింటుర్రో అనాలి. కానీ వాడు సనగడం వానికి వాడే సనగడం. 7వ అధ్యాయం, అదే లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. 39వ వచనంలో 7:39 ఏమన్నారు? ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తమలో తాము. అది నువ్వెందుకు అనుకుంటావు పాపాత్మురాలా ఏదండి? వీడికి వీడు అనుకోవడము లోపల ఆలోచన ఉంటుందండి. 49వ వచనంలో అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తి కూర్చున్న వారు పాపములను క్షమించడానికి ఇది ఎవడో అని తమలో తాము. మనలో మనం ఏది పడుతుంది అనుకోవద్దు. వాళ్ళు లేట్ అవుతుందని వీడికి వీడు అనుకుంటున్నారు. వాళ్ళు అనలే. అందరి మైండ్ ఎరిగినటువంటి ప్రవక్తలాగా, వివేచన వరం కలిగినటువంటి వ్యక్తులాగా అందరూ లేట్ అవుతుంది అంటారు. ఆయన లేట్ అవుతుంది అనుకుంటే, అంత కష్టంగా ఉంటే వాడు మందిరానికి బంద్ అవుతాడు. అని ఏదో విధంగా వాడిని మందిరంలో కూర్చోడమే కాదు, బలవంతంగా కూర్చోడమే కాదు. మనం ఉంది వాడి ఇష్టపూర్వకంగా 1 గంట కాదు, 2 గంటలు కాదు, 4 గంటలు కాదు, దినమంతా అయినా విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. దినమంతా మందిరంలో ఉండాలి. అసలు ఎక్కడ చూస్తే విశ్రాంతి దినం ఒక చిన్న బరువు కూడా పోయింది. మధ్యలో సార్ అన్న వాక్యం చెప్పాడు, 2 కిలోల కంటే ఎక్కువ బరువు పోయింది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమంటే 2 గంటల నుండి మాట్లాడదామా? దినమంతా ఉండాలి మందిరంలో. కానీ తమలో తాము, కొంచెం లేట్ అయినా తమలో తాము, కొంచెం ఏదైనా గట్టిగా గద్దించిన తమలో తాము మన నాకు అన్నారు. ఈ విధంగా ఉంటాను సిస్టమ్. ఇట్లా బల్ల మిస్ అవ్వకూడదు. ఏదైనా ఉంటే వెంటనే చెప్పాలి. సాయంత్రం వచ్చి ప్రభావాలు తీసుకోవాలి, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ చెప్పామనుకో, వాళ్ళు ఏమేమి అనుకుంటారు, నా ముందు మరి వేరే ముందు అంటారు. ఇప్పుడు తమలో తాము అనుకున్న వీళ్ళు ఏసై ముందు అనాలి ఏమనుకుంటున్నారు? ఏసై ముందు అనే దమ్ము లేదు. వాళ్ళు అనుకుంటారు అట్లా అక్కడికి లెక్కని అనుకుంటా అక్కడికి లెక్కని అవుట్ అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అట్లా ఉండకూడదు. మనం ఏది ఉన్నా ఏది జరిగినా స్పష్టత ఉండాలి. ఏదో అనుకుంటూ ఉంటే నష్టం మీకే. తమలో తాము వారు ఏదో అనుకున్నట్టుగా మీలో మీరు ఏదో అనుకోవద్దు. వి హ్యావ్ ఎ క్లారిటీ. వి షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. మన వెళ్తున్న సంఘం పట్ల మన క్లారిటీ ఉండాలి. మన నాయకుడి పట్ల మన క్లారిటీ ఉండాలి. మన వింటున్న సిద్ధాంత బోధ పట్ల మన క్లారిటీ ఉండాలి. సంఘ క్రమం పట్ల మన క్లారిటీ ఉండాలి. ప్రభు రాకడ పట్ల మన క్లారిటీ ఉండాలి. ఏ క్లారిటీ లేకపోవడమే సంశయం. ఇక అక్కడ అడగడం సంశయాలు వస్తూనే ఉంటాయి. ఇదెందుకు, అదెందుకు, ఇదెందుకు, అదెందుకు. అట్లా ఉండదు. ఫిలిప్పీయులారా, మీరు కోపమును, సంశయమును, సనుగును మానినప్పుడే మీరు జ్యోతుల్లాగా ప్రకాశించగలుగుతారు. అప్పుడే మీరు అనిందులుగా, నిందారహితులుగా, దేవుని పిల్లలుగా పిలువబడతారు. క్లాస్ పెట్టాడు. సైతాను కుట్ర ఏంటంటే ఈరోజు దేవుని బిడ్డలారా, విశ్వాసులు అందరిలో వాడు వెలవెలగా చిన్న చిన్న సంశయాలు, సనుగులు పెట్టి విడిచిపెడతాడు. వీడు అల్టిమేట్గా దేవుని కుమారుడు కాకుండా పోతాడని మనకు తెలుసు. సనిగి ఈ సరగడం వల్ల ఆయననే వీళ్ళు చంపేస్తాడని తెలుసు. దేవుడు ఆయనే చంపేటట్లా సైతాన్ని చేస్తాడు. ఇప్పుడు దేవుడు చంపేసాడు కదా ఇజ్రాయేల్ అనే అంతలో. సనికి సంహారకుడు దేవుడు నశించింది. దేవుని బిడ్డలారా, సంహార దూత రక్త ప్రోక్షణ కుటుంబానికి చంపకుండా వెళ్ళిపోయింది. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ 2 లేకుండా, ఈ 2 బ్యాడ్ క్వాలిటీస్ ఏది చేస్తున్నా ఇది అనుమానం లేకుండా, సనుగులు లేకుండా, సంశయం లేకుండా చేయగలిగితే వెరీ షార్ట్లీ యు ఆర్ ద వన్ ఆఫ్ ద రివైవల్ ప్రీచర్ అయితే ఉన్నావు. ఎవడు ఊహించాడు. నాకు జీవితం నాకు సనుగు సంశయాలు లేవు కాబట్టి నువ్వు సేవలు నిలబడ్డా, దేవుని కార్యాలు చేసిన, సంఘాలు అనేక ఆత్మలు నడిపించిన.
ఎందుకు సంశయం లేదా? వాళ్ళు మారుతారు అనుకుంటే విశ్వార్థ చెప్తున్నా వాడు మారుతురా, సంశయం లేదు, వాడు మారతాడు అంతే. ఆ కొరడు స్వార్థ చెప్పింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనము ఫిలిప్పీలకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ దేవుడు మనకి ఇస్తున్నాం. మనం కొన్ని మానాల్సినవి, నాట్ ఓన్లీ దిస్ టూ, ఇంకెన్నో రహస్యంగా మనకు ఉండొచ్చు, మనకు తెలుసు మనం మానాల్సినవి. మనలో ఇప్పుడు నిద్రపోతుతనం ఉందనుకో, దాన్ని మానుకోవాలి. ప్రార్థనకు చాలా దెబ్బ పడుతుంది. ప్రార్థన జీవితం ఉండదు వానికి, నిద్రపోతాను దాన్ని మానుకోవాలి. చిన్న చిన్నే కానీ విలువైన కొన్ని మనం మానాల్సినవి. అందులో ఏంటంటే మన పాత బ్రతుకు, ప్రాచీన స్వభావం, మనం విడిచిపెట్టాల్సినవి అవిధేయత, ఇవన్నీ పాత పురుషుని లక్షణాలు. ఇవన్నీ కూడా రక్షణ పొందిన తర్వాత కూడా మళ్ళీ మనం రిపీట్ అవుతుందంటే ఇంకా మన ప్రాచీన పురుషుడు సిలువ వేయబడలేదని అర్థం. చంపుకోవాలి వాటిని. నూతన మనసు దేవునికి ప్రతిరోజు అడగాలి. సంశయం లేని వారిగా చేతులు ఎత్తి మనం దేవుని స్తుతించే ఈ తరం తిమోతుల వలె ఉండినట్లుగా దేవుడు మనకు అటువంటి కృప, అటువంటి ఉన్నతమైన ఆత్మ అంతస్తు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు దయచేయను గాక. రండి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మిగతాటువంటి కొద్ది మాటలను బట్టి మనమందరం కూడా ఒక చిన్న తీర్మానం తీసుకుంటూ ప్రభు స్థానంలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.